లీలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు కేవలము తన చూపుల చేత అనేక కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి లయం చెయ్యగలిగినటువంటి పరమాత్మ. అంటే చూపుల చేత చేస్తాడు. అక్లిష్ట కర్మణ, అది అథర్వణ వేద ప్రతిపాదన. ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా సంకల్పం చెయ్యగానే చూపుల చేత చెయ్యగలిగినటువంటి పరబ్రహ్మశక్తియే రామచంద్రమూర్తి. కాబట్టి జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ. నా పేరు హనుమ. నేను శత్రు సైన్యాన్ని వధించడంలో పేరు మోసినటువంటి వాడిని. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణాసురులైన ఈ భుజాదండానికి ఒక కీటకం మర్దించి చంపేస్తాను. నాకేం భయం లేదు. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యచ మైథిలీం. నా పాదముల చేత తొక్కేస్తాను, మోచేతులతో పొడి చేస్తాను, రాళ్ల పెట్టి కొట్టి చంపేస్తాను, చెట్లు పీకి కొట్టి చంపుతాను, సీతమ్మకి నమస్కారం చేస్తాను, ఎట్లా వచ్చానో అట్లాగే తిరిగి వెళ్ళిపోతాను. పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యచ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. నా ముందు నిలబడగలిగినటువంటి వాడు లేడు అని చెప్పి ఆయన తోరణం మీద కూర్చుని రాముని యొక్క జయప్రభని వర్ణిస్తున్న సందర్భంలో ఈ 80,000 మంది కింకరులు వచ్చారు. ఆయన వెంటనే ఆ తోరణానికి ఉన్నటువంటి ఒక పెద్ద పరిఘని ఊడపెరికారు. పరిఘ అంటే అడ్డంగా వేసేటటువంటి పెద్ద దూలం లాంటిది. దాన్ని పెరికి దాన్ని చేత్తో పట్టుకున్నారు. సతం పరిఘమాదాయ జఘాన రజనీచరాన్ సపన్నగ మివాదాయ స్ఫురంతం వినతాసుత. ఆయన వెంటనే ఆ పరిఘని చేత్తో పట్టుకొని ఆకాశంలోకి వెళ్ళి దాన్ని గిర 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 తిప్పి భూమి మీద ఉన్నటువంటి ఆ రాక్షసులందరినీ పరిఘతో మోదితే అప్పటి వరకు కనపడినటువంటి 80,000 మంది కింకరుల మూక 60,000 మంది సగరులు కపిల మహర్షి యొక్క దృష్టిపాతం చేత బూది కుప్పలైపోయినట్టు మాంసపు ముద్దలై పడిపోయారు. అంత హేళగా 80,000 మందిని మట్టు పెట్టారు. మట్టు పెట్టిన తర్వాత ఈ వార్త రావణాసురుడికి వెళ్ళింది. 80,000 మంది కింకరుల్ని అంత హేళగా చంపేశారు ఆ వచ్చినటువంటి మహావానరమని.